నమస్కారం అండి. నల్లదమయంతుల కథలో నేడు 18వ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కలిపురుషుని చేత వరం పొందిన నలమహారాజు ఋతుపర్ణ మహారాజు చెంత చేరి, అయ్యా, మీరు ప్రయోగించిన బాణము అన్ని పత్రములను రంధ్రములను గావించినది. వానిని లెక్కించుటకు ఇంత ఆలస్యమైనది. ఈ అపూర్వ విద్యను మీరు నాకు తెలిపిన ఎడల నాకు తెలిసిన అశ్వహృదయం అనే విద్యను మీకు తెలుపగలను అన్నాడు నలుడు. ఆ విధంగా వారిరువురు పరస్పరం వారి వారి విద్యలను మార్పిడి చేసుకునేది. యథావిధిగా వారు పయనించి విదర్భపుర సమీపానికి వచ్చుచున్నారు. ఈ శబ్దమును వినిన దమయంతి విస్మయము చెంది, ఇంతవడిగా రథమును నడుపుట నా పతిదేవుని వల్ల కాక ఇతరుల వల్ల కానేరదు అని గుర్తెరిగి నలుని రాక కొరకు అక్షయమైన ఆనందంతో ఎదురు చూడసాగినది. ఆనాటితో ఒకనాడు మహర్షులు దమయంతితో చెప్పిన విధంగా 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అంతట భీమసేన మహారాజు ఎదురేగి ఋతుపర్ణ మహారాజుకు స్వాగతం పలికి తోడుగా తెచ్చి తన అంతఃపురం విడిది చేయమని చెప్పాడు. తదుపరి నలమహారాజు అశ్వశాలకు పోయి వాటికి మేతనిచ్చి స్వయంవరానికి ఇంకను ఇతర రాజ్యాల రాకుమారులు రాలేదెందులకో బహుశా రేపటి దినము కొత్తరో ఏమో అని తలిచాడు. అంతట దమయంతి తన ప్రియమైన దాదిని ఒక దానిని పిలిచి, ఓయి, తక్షణం నీవు అశ్వశాలకు పోయి ఋతుపర్ణుని రథసారథి అయిన వచ్చిన ఆ పురుషుని వృత్తాంతమంతయు తెలుసుకుని రమ్ము అని పంపింది. అంత చతురికైన ఆ దాది అశ్వశాలకు చేరుకుని మారు రూపంలో ఉన్న నలుని ఎదుట నలమహారాజును పరిపరి విధాలా నిందించసాగింది. అంతటా నలమహారాజు ఆమెను వారించి తిప్పి పంపగా ఆ దాది అచట జరిగిన విశేషాలన్నీను దమయంతికి విన్నవించింది. అంతటా దమయంతి మరొక ఉపాయం ఆలోచించింది. ఈ పర్యాయం ఆ దాదిని పాకశాలకు పంపి నలుని చేత వండబడిన ఆహార పదార్థాన్ని ఉపాయం చేత కైకొని రమ్మని ఆదేశించగా ఆ దాది పాకశాలకు చేరి తన వాక్చాతుర్యంతో నలమహారాజును మెప్పించి అతడు వండిన ఆహార పదార్థాలు తీసుకుని దమయంతికి సమర్పించింది. ఆ పదార్థాన్ని రుచి చూసినంతనే దమయంతి అతడు తప్పక తన పతిదేవుడైన నలమహారాజు కాగలడని గాఢంగా నమ్మింది. తన బిడ్డలను పిలిపించి వారికి హితవచనాలు బోధించి దాదుల వెంట నలుని వద్దకు పంపింది. తన బిడ్డలను చూసిన నలమహారాజు వారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని శిరములను ముద్దాడి శరీరమంతయు ఆప్యాయంగా తడిమి కన్నీరు పెట్టుకున్నంతనే అతడి అవస్థను చూసిన దాదులు విషయం ఏమని ప్రశ్నించగా నలుడు వారికి ఈ విధంగా సమాధానమిచ్చాడు. కర్మఫలము చేత నేను నా భార్య బిడ్డలను దూరం చేసుకుంటుని. ఈ బిడ్డలను చూడగా నా మనసులో నా బిడ్డలు తలంపుకు వచ్చిరి. అందులకే ఈ విధంగా దుఃఖిస్తున్నానని పలికాడు. అంత మాత్రము చేత ఆ దాదులు అతడు నలమహారాజని అందులో ఎంతమాత్రము సందేహం లేదని నిర్ణయించుకొని ఆ విషయం దమయంతికి తెలిపారు. అంత దమయంతి తన తండ్రి యగు భీమరాజుని కలుసుకుని ఋతుపర్ణుని రథసారథిగా ఉన్న వ్యక్తి వేరొకరు కాదనియు అతడు సాక్షాత్తు తన పతిదేవుడైన నలమహారాజుని చెప్పగా భీమసేన మహారాజు మంత్రి పురోహితులను రావించి వారిని ఋతుపర్ణ మహారాజు వద్దకు పంపాడు. అంతటా వారు ఋతుపర్ణుని చేరి నమస్కరించి, ఓ రాజా, తమ రాజ్యం నుండి ఇంత శీఘ్రంగా మా విదర్భ రాజ్యానికి చేరుకున్నట్టు గమనించి మా మహారాజుల వారు సంతోషించి తమకు రథ సారథ్యం వహించిన ఆ సారథిని చూడగోరుతున్నారని పలికాడు. నేటికి సమాప్తం. మిగిలిన భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.